వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య స్వర్ణలత మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏమిటంటే ఈయన ఏర్పేడుకు దగ్గరలో అంటే రేణిగుంట విమానాశ్రయానికి అతి సమీపంలో 27 ఎకరాల పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆయనపై కేసు నమోదైంది. దాని విలువ దాదాపు 100 కోట్లు. అంటే మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయన ఈ భూమిని ఆయన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంట్లో రెవెన్యూ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. తారుమారు చేసేసి ఈ ఇష్యూలో తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్లు ఇట్లా కొంతమందిని గుప్పిటి పెట్టుకునేసి ఈ తతంగానంతా పూర్తి చేశారు. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ డీటెయిల్స్ అన్ని తీసేసుకునేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఎవిడెన్సెస్ అన్ని విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకునేసి కూడా పోలీస్ కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరినీ తొలగించేందుకు ఆ తహసీల్దార్ని అండ్ సబ్ రిజిస్ట్రార్స్ ఎవరైతే ఉందో వాళ్ళను కూడా ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో భారీ కుంభకోణం చేశారు. అంటే దీని విలువ 100 కోట్లు ఉంటుంది. దీన్ని పెద్దిరెడ్డి ఏం చేశారంటే ఆయన భార్య స్వర్ణలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేశారు. దీన్ని ఎలా చేశారు? 6 మాజీ సైనిక ఉద్యోగస్తులకు 2004-2008లో ప్రభుత్వం ఆ భూముల్ని అసైన్ చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. సృష్టించి వారి నుంచి ఆ భూములు కొన్నట్లు, అంటే ప్రభుత్వ భూములే 6 సైనికులకు అసైన్ చేసినట్టు గవర్నమెంట్ ఒక నకిలీ పత్రాలు క్రియేట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్నట్లు చూపించేసి కొనేశారు కూడా. కొనేసి దీన్ని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేందుకు భూ వినియోగ మార్పిడికి కూడా చేయించేశారు. తర్వాత ఆ భూములు తనవేనని, వాటి విలువ 5.25 కోట్లని 2024 ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఈయన చెప్పాడు. అంటే ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఈ ప్రాపర్టీని యాడ్ చేశాడు. అది 5,25,00,000 అని చెప్పేసి అఫిడవిట్ లో చెప్పాడు. దీనికి ఈ మాజీ సైనికులకు అసైన్ చేసేట్టు ఏదైతే పత్రాలు సృష్టించారో దీనికి సంబంధించి స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో కూడా దాన్ని టెస్ట్ చేసి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా గవర్నమెంట్ తీసుకునేసి దీంట్లో 15 ఎకరాల దాదాపు చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకునింది. దీంట్లో కొన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి. దీనికోసము ఇంకా నెక్స్ట్ వీళ్ళల్లో సబ్ రిజిస్ట్రార్లుతో పాటు 11 మంది అధికారులు వీళ్ళ మీద అభియోగాలు కూడా నమోదు చేశారు. వీళ్ళు రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. తారుమారు చేసేసి వ్యవహారాన్ని నడిపించారు. గత నెలలో 28వ తేదీన కూడా కేసు కూడా ఫైల్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి వివరాలు త్వరలో పెద్దిరెడ్డిని నోటీసులు ఇచ్చి పిలిపించడమా లేదా డైరెక్ట్ గానే అతన్ని అరెస్ట్ చేయటమా? ఆయన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఆయన భార్యను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా కూడా అరెస్టు పర్వం లిక్కర్ స్కామ్ తో ఏదైతే మిథున్ రెడ్డితో ప్రారంభమైందో తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఈ ఇష్యూ వచ్చింది. తర్వాత అటవీ భూములకు సంబంధించి ఒకటి ఉంది. నెక్స్ట్ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అదొక ఇష్యూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గత 5 సంవత్సరాలలో అధికారంలో ఉండగా ఆయన ఏవైతే కార్యక్రమాలు చేశారో వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కేసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా ఎలా చేశాడో ఒకసారి చూద్దాం. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ పరిధిలో 524/1, 533, 534, 535, 536/1, 537, 537/1 సర్వే నంబర్లలో 27.7 ఎకరాల భూమిని 2004, 2006, 2007, 2008లో
సంవత్సరాల్లో 6 మాజీ సైనికులకు ప్రభుత్వం అసైన్ చేసినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించేశారు. కానీ 2022 వరకు వెబ్ ల్యాండ్ లో నమోదే కాలేదు. 2022 మార్చి 29వ తేదీన ఆ సర్వే నంబర్లను వెబ్ ల్యాండ్ లో పెట్టాడు. అంటే మార్చి 22 అంటే కనుక అప్పుడు వైసీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఈ సర్వే నంబర్లు వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి 2 రోజులకే రిజిస్ట్రేషన్ చేసేసారు. అంటే మార్చి 31కే రిజిస్ట్రేషన్ కొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్లికేషన్ చేసుకుని ఏప్రిల్ 30వ తేదీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ 22వ తేదీన మ్యూటేషన్ చేసేసారు. అంటే ఈ విధంగా పకడ్బందీగా అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్ని కూటమి గవర్నమెంట్ బయట తీసింది. ఎట్టకేలకు త్వరలో రాబోయే అతి కొద్ది రోజుల్లో ఈ ఎవరైతే అధికారులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పెద్దిరెడ్డి అండ్ వాళ్ళ మిసెస్ స్వర్ణలత గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి అరెస్ట్ అవుతారా లేదా న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారా వేచి చూద్దాం.